డైలాగ్ కింగ్ మోహన్ బాబు సుమారు 5 దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకుల్ని తన నటనతో అలరిస్తున్న భక్తవత్సలం నాయుడు ఉరఫ్ మోహన్ బాబు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండడము మనకు తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీకి సంబంధం లేకుండా తన ఇంట్లో జరుగుతున్న గొడవల వల్ల మళ్ళీ వార్తల్లో నిలిచాడు మోహన్ బాబు. ఇక అసలు ఈ మధ్య ఏం జరుగుతోంది, వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఆయనకి ఈ ఆస్తి తగాదాలు, ఈ గొడవలు ఏంటి అనే విషయాలలో వెళ్తే మొదటగా మోహన్ బాబుకి 2 భార్యలు. మొదటి భార్యకి 2 పిల్లలు, లక్ష్మీ ప్రసన్న, విష్ణు. ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ చెల్లెలనే మోహన్ బాబు రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమెకి ఒక కొడుకు మంచు మనోజ్. ఇక మోహన్ బాబుకి సినీ ఇండస్ట్రీ కాకుండా స్కూల్స్, కాలేజెస్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంతకుముందు విద్యానికేతన్ పేరుతో ఉన్న ఇవి ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ కిందకి వచ్చాయి. ఇక మోహన్ బాబు కూతురు, కొడుకులు అందరూ సినీ ఇండస్ట్రీలో ఉన్న విషయం కూడా అందరికీ తెలిసింది. అయితే ఎవరు కూడా పెద్ద సక్సెస్ లో అయితే లేదు. ఇక తన ఆస్తుల్ని తన పిల్లలకి కొంత మేరకు పనిచేసిన మోహన్ బాబు ఇక విద్యా సంస్థలు మొదలగు వాటిని తన దగ్గరే పెట్టుకున్నాడు. ఈ పంచిన మొత్తంలో కూడా కూతురైన లక్ష్మీ ప్రసన్నకే ఎక్కువ భాగం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇక విష్ణుకి, మంచు మనోజ్ కి సమానంగానే పంచినా కూడా కూల్స్ అనేటి మెయిన్ గా విష్ణు చేతిలోనే ఉన్నాయి. ఇక విష్ణుకి వెరోనికా రెడ్డితో పెళ్లి కాక తనకి 4 పిల్లలు. మనోజ్ మాత్రము తన ముందు భార్యకి విడాకులు ఇచ్చి తర్వాత భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తెన భూమా మౌనికని రెండో పెళ్లి చేసుకున్నాడు. మౌనిక కూడా ఇది రెండో పెళ్లే కాక మొదటి మొగుడికి ఒక బాబు కూడా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒక పాప కూడా పుట్టింది. గత కొంతకాలంగా ఆస్తికి సంబంధించిన వివాదాల్లో నలుగుతున్న కుటుంబంలో మంచు మనోజ్ సపరేట్ గా ఉంటూ ఉండగా ఈ మధ్య కాలంలో మళ్లీ కలుసుకొని తన ఇంటికే వచ్చేశాడు. మోహన్ బాబుతో కలిసి గత 2 నెలలుగా జల్పల్లిలోని ఫామ్ హౌస్ లో ఉంటున్న మంచు మనోజ్ బాగా తాగుడికి అలవాటైనట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా 4 రోజుల క్రితము మోహన్ బాబు అనుచరుణ్ణి తన ఇంట్లోనే మనోజ్ కొట్టాడు అనే కారణంతో మోహన్ బాబుకి మనోజ్ కి మధ్య భారీ ఘర్షణ జరగడము, ఆ తర్వాత మంచు మనోజ్ తన భార్యని మోహన్ బాబు ఇంట్లో నుంచి గెంటేయడంతో వారిద్దరూ బయటకు వచ్చేశారు. తన మీద దాడి చేశారు అంటూ మనోజ్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టాడు. ఇక నిన్నటి రోజు తన పాప మోహన్ బాబు దగ్గరే ఉంది, తీసుకుపోవాలి అంటూ మీడియాని మొత్తం వెనుకేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్లిన మనోజ్ కి అక్కడ ఉన్న మధ్యవర్తుల మధ్య కూడా ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఈ మొత్తం వ్యవహారము ఒక కుటుంబ వ్యవహారం కాగా దీనిలో మసాలాలు కలిపి దీన్ని ఒక రాష్ట్ర సమస్యగా మార్చింది మీడియా. ఇదే సందర్భంలో మీడియా మీద అసహనంతో ఉన్న మోహన్ బాబు తన భార్య హాస్పిటల్లో ఉన్న కారణంగా అక్కడికి వెళ్లడానికి వెళ్తుండగా మీడియా వాళ్ళు మైకు పట్టుకొని తనని ప్రశ్నించిన సందర్భంలో తన అసహనానంతా మైకు తీసుకొని మీడియా మీద దాడి చేయడంతో చూపించాడు మోహన్ బాబు. దీంతో మీడియాకి ఇప్పుడు మోహన్ బాబుకి యుద్ధంలా మారిపోయింది మొత్తం ఇష్యూ. మామూలుగానే చిన్న విషయాన్నే పెద్దగా చేసే ఎలక్ట్రానిక్ మీడియా ఇక వాళ్ళ మీదనే దాడి జరగడంతో ఇక టోటల్ గా మోహన్ బాబుని ఒక విలన్ గా చూపిస్తూ కంప్లీట్ గా సిచ్యుయేషన్ ని మార్చేశారు. ఈ సందర్భంలో అసలు ఈ ఇష్యూలో మూల కారణమైన మంచు మనోజ్ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి తన తండ్రి దేవుడని, వాళ్ళ సమస్యలు మేమే తీర్చుకుంటామని, జర్నలిస్టులకి ఆయన తరపున నేను క్షమాపణ చెప్తానని చెప్పడం విశేషం కాగా అదే సందర్భంలో అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో మోహన్ బాబు చేరగా హాస్పిటల్ నుంచే మంచు విష్ణు కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. మీడియా మీద దాడి జరగడానికి క్షమాపణ కోరుతూ తన ఇంటి సమస్యని తామే తీర్చుకుంటామని, ఎవరు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదని సమస్యకి ముగింపు పలికేటట్లు మాట్లాడాడు. ఇక మోహన్ బాబు అంటున్నట్లు ఒక లీక్డ్ ఆడియో బయటికి రాగా ఆ ఆడియోలో మోహన్ బాబు ఈ మధ్య మంచు మనోజ్ తన రెండో పెళ్లి తర్వాత తాగుడికి బానిసైన విధానము, మనోజ్ ని తన రెండో భార్య అయిన మౌనిక తప్పుదారి పట్టిస్తున్నట్లు పేర్కొనడమే కాక తన మాట వినకుండా తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్న మనోజ్ కి ఆస్తి ఇవ్వాలా లేదా అనేది తన ఇష్టమని, ప్రతి రూపాయి తన కష్టార్జితమని, తాను ఇవ్వాలా లేదా అనేది తన ఇష్టం అంటూ మాట్లాడిన విధానంలో ఒక తండ్రి ఆవేదన కనిపిస్తుంది. అదే సందర్భంలో ముందు నుంచి జనాలకి కొంచెం మనోజ్ మీద సాఫ్ట్ కార్నర్ ఉండడంతో మనోజ్ కూడా సపోర్ట్ బానే పెరుగుతోంది. ఇండస్ట్రీకి పెద్ద ఏ సమస్య వచ్చినా నేనే తీరుస్తా అంటూ చెప్పుకునే మోహన్ బాబు, విష్ణువులు ఈ ఇష్యూలో కార్నర్ అయినట్లే కనిపిస్తోంది. అందులో మీడియా మీద దాడి చేయడంతో మాక్సిమం మీడియా మోహన్ బాబుని దీంట్లో విలన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ప్రజలు కూడా ఒక తండ్రి కోణంలో చూసినప్పుడు మోహన్ బాబు పాపం అనే అనిపిస్తుంది. మరి ఈ ఇష్యూ ఈ రోజుతో ముగుస్తుందా లేక ఇంకా పెద్దదవుతుందా అనేది చూడాలి.